ఒకప్పుడు యుద్ధాలు నౌకలతో కత్తులతో జరిగేవి. ఆ తరువాత తుపాకులు గూఢచారులతో జరిగాయి. కానీ భవిష్యత్తులో జరగబోయే యుద్ధం వేటితో జరుగుతుందో తెలుసా? మన అటెన్షన్ స్పాన్ తో, అంటే మన ఏకాగ్రతతో. ఈ మాట వింటే ఆశ్చర్యంగా ఉంది కదా. పుస్తకాలు చదవడం మానేయడానికి దేశ భద్రతకు ఏంటి సంబంధం? అసలు విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. బ్రిటన్ విద్యాశాఖ మంత్రి బ్రిడ్జెట్ ఫిలిప్సన్ ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో, ముఖ్యంగా పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోవడం అనేది ఒక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని ఆమె అన్నారు. వినడానికి ఇది అతిశయోక్తిలా అనిపించవచ్చు, కానీ దీని వెనుక చాలా లోతైన కారణం ఉంది. పుస్తకాలు చదవని వాళ్ళు ఫేక్ న్యూస్ ను, తప్పుడు సమాచారాన్ని సులభంగా నమ్మేస్తారట. వాళ్ళని మోసం చేయడం చాలా తేలిక. ఒక సమాజంలో ఎక్కువ మంది ఇలా ఆలోచించే శక్తి లేకుండా ఉంటే, శత్రు దేశాలు ఫేక్ న్యూస్ ను ఒక ఆయుధంగా వాడి దేశంలో గందరగోళం సృష్టించగలవు. మనల్ని మనమే ద్వేషించుకునేలా చేయగలవు. అందుకే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయంగా మారింది. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే, 2 దశాబ్దాల క్రితం బ్రిటన్ లో 51% మంది పిల్లలు పుస్తకాలు చదవటం ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 33% కి పడిపోయింది. దీనికి కారణం మనందరికీ తెలిసిందే. ఇంటర్నెట్, సోషల్ మీడియా, చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్. పుస్తకాలు చదవడానికి కావాల్సిన ఓపిక, ఏకాగ్రత మనలో తగ్గిపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించే మన దేశంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో ప్రతిరోజు అసెంబ్లీలో 10 నిమిషాల పాటు తప్పనిసరిగా వార్తాపత్రికలు చదవాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కసారి మీరే ఆలోచించండి. మన చేతిలో ఉన్న ఫోన్ మన ఏకాగ్రతను, ఆలోచించే శక్తిని చంపేస్తోంది. ఇది కేవలం సమయం వృధా అవ్వడం మాత్రమే కాదు, మనల్ని బలహీనంగా, సులభంగా మోసపోయేలా చేస్తోంది. ఈ ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే, ఫేక్ న్యూస్ ను ఎదుర్కోవాలంటే, దానికి ఉన్న ఒకే ఒక్క మందు పుస్తకాలు చదవడం. మీరు చివరిసారిగా ఎప్పుడు ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివారు? ఈ డిజిటల్ యుగంలో పుస్తకాలు చదవడం అవసరమంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ ఆలోచన రేకెత్తించే విషయాన్ని అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.